మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈవేళ ఏంటంటే అండి, నేను ఒక మంచి విషయం ప్లస్ మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. హెల్త్ రెసిపీస్ అని చెప్పాలి. ఇవి ఏంటో తెలుసండి, నల్లేరు కాడలు. ఇవి ఎందుకు తింటారో కూడా మీ అందరికీ తెలుసు. మోకాళ్ళ నొప్పులకి కంపల్సరీ తింటారండి చాలామందిని. ఇవి పచ్చడి ఎలా చేయాలో నేను బాగా చూపిస్తాను. అలాగే మోకాళ్ళ నొప్పులు అసలు ఎందుకు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్లస్ వాటిని మనం ముందే ఎలా గుర్తించాలనే విషయం కూడా మనం మాడుకుందామండి. ఇదిగో నేనైతేనండి నల్లేరు కాడలో నేనైతే కుండీలో పాతేసుకున్నానండి. అన్ని కుండీల్లోనే పాతేసుకుంటున్నాను. దీనికి ఒక స్టోరీ ఉందిలేండి. అందుకే చూసారా, నేను ఎవరికైనా సరే ఒక దెబ్బ తగిలితేనే కానండి మనకి రాదు అనమాట, గుణపాఠం అంటారు కదా, అలాగా వచ్చిందనమాట నాకు కూడానండి. ఫస్ట్లో అందరూ నల్లేరికాయలు తినమంటే నేను కూడా ముసలోళ్ళు తినేవి అనేది అనమాట. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు మా ఊళ్ళో ముసలోళ్ళు తెచ్చుకునండి నల్లేరికాయలు బాగా చేసుకుని పచ్చడి చేసుకుని తింటూ ఉండేవారు అనమాట. అప్పుడు అనుకునేవాళ్ళం ముసలోళ్ళు తింటారా ఇవి అని అనుకునేవాళ్ళం అనమాట అండి. కరెక్ట్గా నాకు కూడానండి ఒక 5 years క్రితం, అంటే 5 years కాదనుకోండి, కరోనా తర్వాత వచ్చి మోకాళ్ళ నొప్పులు రావడం స్టార్ట్ అయిపోతే అప్పుడు ఎవరో చెప్పారనమాట అండి, ఇలాగా నల్లేరు కాడలు తినాలని. అప్పుడు నేను తెచ్చుకుని పచ్చడి చేసుకుని మిగిలిన కాడల్ని ఇలా కుండీల్లో పాతేసుకున్నాను అనమాట అండి. మొత్తం మా ఇంటి చుట్టూ చాలా కుండీలు ఉంటాయి, ఆ కుండీల్లో పాతేసుకున్నాను. ఎందుకంటే ఈ బాధ కన్నా మనం పచ్చళ్ళు చేసుకుని తింటమే బెటర్ కదా అన్న ఉద్దేశంతో నేనైతే ఇవి చూడండి ఇలా బాగు చేసుకోవాలండి. ఇవి చేతులకి నూనె రాసుకోవాలి, పసుపు రాసుకుని. అప్పుడు లేదంటే దురదొస్తాయండి. అందుకే మెయిన్ దురదొస్తాయని అందరూని వీటి జోలికి వెళ్ళరు అనమాట అండి. నాకు కూడానండి అలాగే కొంచెం స్టార్ట్ అయ్యి పట్టేస్తూ ఉండే అనమాట కాళ్ళు. ఎందుకో తెలియకుండానే నడక అనేది కొంచెం తేడా వచ్చేసింది. పాదాలు అయితే నిప్పుగా అయిపోయాయి అనమాట అండి. అయిపోతే అసలు ఏంటనేసి ఒకసారి చెకప్ చేయించుకుంటే ఆయన ఏమన్నారంటే అండి, డాక్టర్స్ ఏమన్నారంటే డి విటమిన్ లోపించిందమ్మా, 20 పాయింట్ ఉండవలసింది 16 ఉంది. దానికి కారణం కొంత కాలుష్యం లోపించడం వల్ల. అక్కడికి నేను చాలా నువ్వులవి తింటాను, అయినా చూసారా తిన్న నాకే 20 ఉండవలసింది 16 ఉందంటే అసలు తిన్నవాళ్ళ పరిస్థితి ఏంటో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అందరికీ ఉన్నాయండి ఈ మోకాళ్ళ నొప్పులు, అందరికీ ఉన్నాయి. ఒకళ్ళకి ఉన్నాయి, ఒకళ్ళకి లేవంటాక లేదు. ఇదివరకు ఏంటండి 60-70 అలా వచ్చి, కానీ ఇప్పుడు ఏంటంటే 40 దాటాకే అందరికీ స్టార్ట్ అయిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే కాలుష్యం లేకపోవడం వల్ల అంటండి. మనం కాలుష్యం ఫుడ్ ఎంత తిన్నా కూడా అబ్జర్వ్ చేసుకోదట బాడీ. దానికి కారణం ఏంటి, డి విటమిన్ ఉండాలటండి. మరి ఎలా అండి అంటే ఆయన అన్నారు, ఎండలో కూర్చోవాలండి అన్నారు. సూర్యరశ్మి తగలాలమ్మ, తగిలితేనే అది డి విటమిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. అప్పుడు కాలుష్యం మనం ఎంత తిన్నా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నారు. ఓహో అనుకుని అప్పుడు నేనైతేనండి పైన వంట పెట్టేసుకున్నాను, బయటే వంట పెట్టేసుకున్నాను. ఎండ తగిలిలాగా ఒక స్టవ్ పెట్టేసుకుని అక్కడే వంట చేసి ఎండలో కూర్చునేదానండి. ఇంక నాకు ఏదన్నా కొంచెం ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని క్యూర్ అయ్యేదాకా వదలండి కూర్చుని. ఈ లోపల నల్లేరు కాళ్ళు తినమన్నారనేసి మా ఇంట్లో సుశీల అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఊరు వెళ్ళినప్పుడు తెమ్మని చెప్పానమాట. తెమ్మని చెప్తే తను చాలా పట్టుకొచ్చిందండి. లేతవన్నీ వండేసుకుని బాగా ముదరగా ఉన్నాయి. ఏం చేశానంటే కుండీల్లో పాతేసుకున్నాను అనమాట. ఇంకా చాలా అంటే చాలా వస్తాయి. నేను వారానికి 2 సార్లు 3 సార్లు అని పచ్చడి చేసేస్తూ ఉంటాను. వస్తామని 4 కాళ్ళ కొయ్యటం, పచ్చడి చేయటం, అలా ఇంచుమించి నాకు బాగా తగ్గిపోయండి. బాగా అంటే అసలు ఇప్పుడైతే నేను మామూలుగానే నడుస్తాను. కానీ అప్పుడే కనుక నేను కేర్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇప్పుడు మోకాళ్ళు ఆపరేషన్ పడినేమో అనిపిస్తుంది అనమాట. కొంచెం వెయిట్ పెరగటంతో తెలియకుండానే మోకాళ్ళ మీద భారం పడిపోయింది అనమాట. పడిపోయి మోకాళ్ళు అనేవి బాగా పెయిన్ వస్తాయి. బాగా ఇలా కూర్చుంటే చాలా టక్ టక్ మనీ అనమాట. ఇప్పుడు అసలు అలా ఏమీ లేదండి, చక్కగా వాడుకుంటున్నాను. అందుకే నేను చూడండి, మీరు అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. నేను ఎలా చేస్తున్నానో చూడండి. మన పెద్దవాళ్ళు చెప్పేవారండి ఇవి తినాలి అనేవారు, కానీ మనం వినాం కదా, మనం అంత తొందరగా వినేవాళ్ళం కాదు కదా. అందుకని అమెరికా వాళ్ళండి టెస్ట్ చేసి ఇవి చూడండి ఎముకల్లో ఉంటాయి కదా, ఎముకలు మోడల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు దీని మీద బోల్డ్ రీసెర్చ్ చేసి ఇవి ఖచ్చితంగా వజ్రవల్లి అని పేరు పెట్టి దీనికి, వీటిని వజ్రవల్లి అని కూడా అంటారనమాట. ఇవి మోకాళ్ళ నొప్పులకి మెడిసిన్ అనేసి చాలా ప్రూవ్ చేశారండి వాళ్ళు.
అప్పుడు మన వాళ్ళందరూ ఇప్పుడు వింటున్నారనమాట. ఇప్పుడు మళ్ళీ చూడండి అందరూ నల్లేరు కాడల మీద పడ్డారు చాలామందిని. ఇవి ఊళ్ళో అయితేనండి అలా కట్టవల్లో బోళ్ళన్నీ అలా పెరిగిపోతూ ఉంటాయన్నమాట. కానీ ఎవ్వరూ తినేవారు కాదు. మళ్ళీ ఏంటంటే తాటి చెట్టు మీద ఎక్కుతాయండి ఇవి. తాటి చెట్టుకి కానీ ఎక్కితే కనుక అవి తినకూడదు. మళ్ళీ వాటిని నాగనల్లేరు అంటారనమాట. తాటి చెట్టు వేళ్ళుని ఈ వేళ్ళు కలిస్తేనటండి ఒక రకమైన పాయిజన్ అవుతుందంట. అది చూసుకోవాలి. మామూలు కట్టవల్లో దొరికితే ఓకే, కానీ ఇలా తాటి చెట్టు కనుక ఎక్కిన నల్లేరు కాడలను మాత్రం పొరపాటును కూడా తినకూడదటండి. చాలా డేంజర్ అట అవి. కాబట్టి జాగ్రత్తగా చూసుకునేవి ఇవి నూనె రాసుకుని బాగు చేసుకోవాలి. లేదంటే మాత్రం చేతులు అయితే దురద వచ్చేస్తాయి. నేనైతే ఇలాగా మొత్తం బాగు చేసేసుకుని బాగా తింటామండి మా ఇంట్లో అయితేనే. నాకైతే నరాల వీక్నెస్ కూడా మనకు ఉండదన్నమాట. నాకైతే తగ్గిందండి, బాగా తగ్గింది. ఇదివరకు కొంచెం డల్గా అనిపించేది, ఇప్పుడు అసలు ఇవి తిన్నాక అసలు డల్నెస్సే పోయింది నాకు. ఖచ్చితంగా నరాల వీక్నెస్ కూడా తగ్గుతుందండి. చాలా యాక్టివ్గా ఉంటారు. ఎందుకేనేమో నేను కొంచెం యాక్టివ్గానే ఉంటాను. నా పనులు నేను అన్నీ చేసేసుకుంటూ ఉంటాను చకచకాను. కాబట్టి అందరూ కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అందరూ కూడా నల్లేరు కాడలు కంపల్సరీ తినాలండి. జస్ట్ చాలా సులువు అండి బాబు, ఇది పెంచుకోవడం చాలా సులువు. అలా పాతేరంటే నీళ్ళు పాలు కూడా ఎక్కువ ఏమి వేయవలసిన అవసరం లేదు. ఒక పెద్ద కుండీలో పాతేసుకున్నారంటే బోళ్ళని కాడలు వస్తాయి. కాడలు ఇంకా కాయలు కాయాలని ఏమి ఉండదు కదా, జస్ట్ కాడలే కాబట్టి మనకి పచ్చడి చేసుకోవచ్చు, కూరలు కూడా వండుకోవచ్చు అండి. కూర అయితే నేను ఎప్పుడూ వండలేదండి. ఇప్పుడు చూసిన నువ్వులు కానీ మినపప్పు కానీ వేసి పచ్చడి చేసుకుంటాను. అవి చిన్న చిన్న ముక్కల్లా కోసేసుకున్నాను నేను. మనం కొంచెం నేనైతే పప్పు నూనె వేసుకున్నానండి. పప్పు నూనె అంటే అదేనండి, నువ్వుల నూనె అండి. నాకు పప్పు నూనె అంటే అలవాటు అయిపోయింది. నువ్వుల నూనె అనమాట అండి. నువ్వుల నూనె వాడండి, అందులో కాలుష్యం అనేది బాగుంటుంది. ప్లస్ కొన్ని మనం ఈ మోకాళ్ళ నొప్పులకి తగ్గాలి అంటే కొన్ని వాడాలండి, తప్పదు. ఎందుకంటే నువ్వుల నూనెలో కాలుష్యం అనేది ఎక్కువ ఉంటుందని అందరికీ తెలుసు. కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే నువ్వుల నూనె తెచ్చుకోవడం బెస్ట్. అండ్ తర్వాత మోకాళ్ళ నొప్పులు ఎలా తేడా వచ్చి హాస్పిటల్కి వెళ్తుంటే వేలుకు వేలు అయిపోతుంది తెలుసండి. తర్వాత ఆపరేషన్ పడిందంటే మాత్రం ఇంక అసలు నరకమే ఇంకది. కీలు మార్చాలి, అది మోకాళ్ళు చిప్పలు మార్చుతున్నారు కదండి. మార్చితే చూడండి, దానికన్నా మనం కొంచెం పప్పు నూనెలు అవి తెచ్చుకుని చక్కగా ఇలాంటివి వాడుకుంటూ ఉంటే మనకి ముందే కొంచెం కంట్రోల్లోకి వచ్చేస్తుంది కదండి. నేనైతే రండి కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఇంకో విషయం చెప్పాలండి, చింతపండు మాత్రం అస్సలు వాడకండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అని అంటే ఇంక చింతపండు అనేది అసలు మొత్తం మానేసేయాలి. అది అసలు మోకాళ్ళ గుజ్జు పోవడం కారణం ఏంటో తెలుసండి, చింతపండే. ఇగో చూడండి, పప్పు నూనె అలా నొగరు వస్తుందండి, అదే మనకి సిగ్నల్ అనమాట. ఇది పప్పు నూనె అంటానికి. కనవ నూనెలు ఇలా నొగరు రావు చూడండి కావాలంటేనే. చింతపండు మాత్రం అస్సలు వాడకూడదు. ఇంక మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే చింతపండు మాత్రం వాడకూడదండి. వాడితే మళ్ళీ చింతపిక్కలు మళ్ళీ పొడి చేసుకుని తాగొచ్చంట. అది మళ్ళీ మరి అదే విచిత్రం, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంటున్నారు అందరూని. కానీ నేను ఇప్పుడు వాడలేదులేండి. మామూలుగా బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు నేను చింతగింజలు పొడి చేసుకుని వాడేదాన్ని, కానీ ఎప్పుడు మోకాళ్ళ కోసం అయితే నేను వాడలేదు. ఇవి చూడండి, శుభ్రంగా వేయించేసుకోవాలి. మనం ఏంటంటే మన ఇంచుమించు ఆంధ్రాలోనండి చింతపండు ఒక 100 కేజీలు ఒక 50 కేజీలు పెద్ద ఫ్యామిలీ అనుకోండి వేయించేసుకుని దాన్ని శుభ్రంగా చాటు పెట్టేసుకుని శుభ్రం తినేస్తారు. చింతపండు పులుపులు కూరలు ఎక్కువ తిన్న వాళ్ళకి కంపల్సరీ మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. కావాలంటే మీరు గమనించండి. ఏదో చేపల కూరలు అంటే ఏదో కొంచెం తప్పదు కానండి, ఇప్పుడు అందరూ కూడా అలా అది కూడా మానేస్తున్నారు. చింతకాయలు లేదా మామిడికాయలు లేదా టమాటాలు యూజ్ చేసుకోండి. చింతపండు జోలికి మాత్రం వెళ్ళకూడదు అసలు. ఇంకా తిన్నారు అంటే మాత్రం మోకాళ్ళ మధ్యలో ఉండే గుజ్జంతా కూడానండి చింతపండు లేకుండా చేసేస్తుందట. అందుకని నేనైతే పచ్చడిలోనే టమాటాలు వేసుకుంటున్నానండి. చింతపండు వేయను, నేను కూడా మానేసాను. ఇది ఎప్పుడన్నా చేపల కూరలు తప్పదు కాబట్టి ఆ టేస్ట్ కోసం రేర్ అనమాట అండి, చాలా తక్కువగా వేస్తాను. ఎగురే వండడానికి ట్రై చేస్తాను. లేదు అనుకుంటే మామిడికాయ కానీ చింతకాయలు వాడుకోవచ్చు అండి. మరి ఇది విచిత్రము, చింతకాయ మంచిది,
చింతపండు మాత్రం మన మోకాళ్ళ గుజ్జుని పాడు చేస్తుంది. ఒక మెడిసిన్ అటండి. పండు అయ్యేసరికి అదొక కరిగించేస్తుంది, మెడిసిన్ లాగా పనిచేస్తుందంట. అయితే అది మెడిసిన్ కాస్త ఏమవుతుందంటే ఎక్కడ గుజ్జు ఉంటే కీళ్ళల్లో ఉన్న గుజ్జుని అరిగించేస్తుంది అనమాట. కాళ్ళు మనకి ఎక్కువ నడుస్తూ ఉంటాం కదా, మనకి ఎక్కువ మోకాళ్ళతోనే పని అండి. అస్తమానం నడుస్తూ అటు ఇటు తిరుగుతూ పని చేసుకోవాలన్నా ఏదైనా మోకాళ్ళ నొప్పి రావడానికి కారణం చింతపండు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెయిట్ పెరిగిపోవడం. ఈ వెయిట్ పెరగడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి బాగా ఎక్కువ వచ్చేస్తాయండి. ఎందుకంటే మనకి ఎముక బలం అనేది ఎంత ఉంటుంది, ఆ ఎముకలు బలంకే ఎప్పుడైతే వెయిట్ పెరిగిపోయామో తెలియకుండానే అక్కడ మోకాళ్ళు అనేవి బెండ్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా వంకరగా అయిపోయి నడక కూడా అటు ఇటు నడుస్తున్నట్టుగా అయిపోతారనమాట. ఇక మొత్తం అన్నీ వేయించేసుకున్నాను. నల్లేరు కాడలండి బాగా వేగాలండి. అవి చూడండి, ఎర్రగా అటు ఇటు పచ్చదనం ఉండకూడదు, లేదు దురద వస్తుంది. బాగా వేయించేసుకోవాలి. నేను టమాటాలు కూడా బాగా పేస్ట్లో వేయించేసుకున్నాను. అదిగోండి, ఇవి అవి కలిపి మొత్తం మిక్సీ చేసేసాను అనమాట. తర్వాత వెయిట్ లాస్ కూడా అవ్వాలండి. వెయిట్ లాస్ అవ్వాలి కంపల్సరీ. లేదంటే మాత్రం మోకాళ్ళ నొప్పులు అనేది తగ్గదండి, తొందరగా తగ్గు. అంతే కదండి. ఇప్పుడు ఏదన్నా ఒక ఇల్లు కట్టారనుకోండి, ఫౌండేషన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా వేయాలి. అది అటు ఇటు వేసి పైన ఎక్కువ బరువు పెడితే ఏమవుతుంది, ఆ ఇల్లు కింద కూలిపోద్దా లేదా? అదే రకంగా మన శరీరంలో ఎముకలు అనేవి బెండ్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ముందు వెయిట్ లాస్ అవ్వాలి, కంపల్సరీ వెయిట్ తగ్గించుకోవాలండి. నేను కూడా అప్పుడు వెయిట్ పెరిగిపోవడం వల్లే నాకు మళ్ళీ మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. దెబ్బతికి నేను కొంచెం వెయిట్ లాస్ అయ్యానండి. కొంచెం ఏముంది వెయిట్ లాస్ అంటే ఏం లేదు, ఫ్రూట్స్ ఎక్కువ తింటాం, అన్నం తక్కువ తింటాం. తర్వాత జొన్నలు, రాగులు, కొర్రలు కూడా యూజ్ చేస్తానండి నేను. మీకు చూపిస్తాను ఒకసారి కొర్రన్నం కూడా. ఒక ఆవిడైతే కొర్రన్నం ఎలా వండాలో చూపించండి అన్నారు. కంపల్సరీ నేను కొర్రన్నం చూపిస్తానండి మీకు. ఈ పచ్చడి అండి అన్నిట్లో వేసుకోవచ్చు, అన్నంలో వేసుకోవచ్చు, దోశల్లో వేసుకోవచ్చు, లేదా కొర్రన్నం వండుకుంటాం కదా, కొర్రన్నంలో కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అసలు దీంతో చేశారన్న ఇదే అనిపించదు మీకు. కంపల్సరీ తెచ్చుకుని పాతుకుని చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే మోకాళ్ళలో జిగురు పోవడం వల్లే కదా మనకి మోకాళ్ళ నొప్పులు అన్నీ వస్తున్నాయి కదా. దానికి డైరెక్ట్గా మనం జిగురుని ఎలా యాడ్ చేసుకోవాలో మీకు ఒక మంచి రెమెడీ, మెడిసిన్ అనుకోండి, తింటూ మెడిసిన్ అనమాట. కమ్మగా తింటూ మనం వైద్యం అనేది చేసుకోవాలి. చూడండి, ఇది ఏంటో తెలుసా, గోందని. మనకి ఇది ఒక జిగురు అనమాట అండి, తుమ్మ జిగురు లాంటిది, ఒక చెట్టు నుంచి తీస్తారనమాట. ఇందులో పుష్కలంగా కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి మోకాళ్ళల్లో జిగురు పోవడం వల్ల మాత్రమే ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని డైరెక్ట్గా మనం మోకాళ్ళ నొప్పులకి తగ్గడానికి ప్లస్ ఆ జిగురుని యాడ్ చేసేసరికి మనకి ఆ జిగురు అనేది వచ్చి మనకి మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి అన్నమాట. ఇదిగో చూడండి, ఫస్ట్ ఏంటంటే నెయ్యి వేసుకోవాలి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. నెయ్యి వేసుకుని కాస్తంత వేయించుకోవాలి. కొందరు అయితే డీప్ ఫ్రై చేస్తారు. అలా కాకుండా కొంచెం నెయ్యి వేసినా కూడా మంచిగా వేగిపోతాయి. నేనైతే ముందు ఒక స్పూన్ వేసాను, తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించేసుకోవచ్చు అనమాట. వేయించుకుంటే ఏమవుతుందంటే పిండి వడియాలు వస్తాయి కదా మనకి, పిండి వడియాలు వేయించుకుంటాం చూసారా, ఆ స్టైల్లో ఇవి వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఏమో చాలా గట్టిగా ఉంటాయండి, ఏంటో ఇదే అనిపిస్తుంది మనకి. కానీ వేయించేసరికి ఇలా అంటే చాలా నలిగిపోయేలా అయిపోతాయి అన్నమాట. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. దీంతో లడ్డూలు కూడా చేస్తారండి. పిల్లలకి దీంతో లడ్డూలు చేసి పెట్టితే చాలా ఆరోగ్యము, మంచి పిల్లలు యాక్టివ్గా ఉంటారనేసి అంటారు డాక్టర్స్. చాలామంది హోమియోపతి డాక్టర్స్, ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఎక్కువ వీటి గురించి చెప్తూ ఉంటారు కదండి. ఇది చాలా మంచిది అనమాట. ఈ మోకాళ్ళ నొప్పులకైతే మనకి ఇది ఒక వరం అనే చెప్పాలి. నేను ఇది కూడా వాడేదాన్ని అండి ఎక్కువగానే. ఆ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు బాగా తెచ్చుకుని వేయించుకుని పొడి చేసుకుని ఒక సీసాలో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఫుడ్ ద్వారానే మనం ప్రతిదీ తగ్గించుకోవడానికి చూడాలి. మెడిసిన్స్ అనేవి ఏంటంటే
మనకి ఆ కాసేపు తగ్గినట్టు ఉంటుంది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేసి మనం వెతుక్కోవాలి. అది కూడా ఎలా ఉండాలంటే ఏదో బాధగా భయంగా తిన్నట్టుగా కాకుండా ఇలా ఇష్టంగా. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మనం బాదం పప్పు లేకపోతే వేరే జీడిపప్పు అందులో కూడా ఇది కూడా కొంచెం యాడ్ చేసుకుని మనం లడ్డూలా చేసుకుని కూడా డైలీ తినటం వల్ల కూడా చాలా మంచిది. ఎక్కువ మోకాళ్ళ నొప్పికి ఇలా ట్రై చేయండి అందరూని. అంతేగాని మోకాళ్ళ నొప్పి వస్తుంది అనేసి చాలామంది ఏం చేస్తారో తెలుసండి, నొప్పి వస్తున్నప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడేస్తారు. వాటి వల్ల తాత్కాలికంగా తగ్గొస్తుంది, కానీ దానివల్ల కూడా చాలా రకరకాల సైడ్ ఎఫెక్ట్లు వచ్చి ఇమ్యూనిటీ అనేది కోల్పోతాం అనమాట. ఇలా చేసుకుని తినడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో కూడా లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఏ ఏ కూరలు తినాలో ఎలా వండుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియో చేస్తానండి. ఈ వీడియోలో పెడదామంటే నాకు లాంగ్ అయిపోతుంది, కాబట్టి నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. అలాగే ఆయిల్ కూడా తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. నెక్స్ట్ వీడియోలో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మనం ఆయిల్ తయారు చేస్తాను, దానికి ఏమేం కావాలో నేను చెప్తాను మీకు. ఇదిగో చూడండి, మొత్తం పూర్తిగా అలా వేగిపోతాయి అన్నమాట. వేగిపోయాక కాస్త చల్లారనివ్వాలి. ఇగో చూడండి, చక్కగా వడియాలు, పిండి వడియాలు ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంటాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇంకా అలా నలిపితే అలా నలిపొడలే. నలిపిందని మనం చూడండి చక్కగా నలుగుతుంది చూడండి. అలా వేయించుకోవాలన్నమాట. మరి డీప్ ఫ్రై చేసేవలసిన అవసరం ఏముండదు. అంటే నూనె పెట్టి చాలామంది ఎసర పెట్టి మనం నూనె వేయిస్తారు. అలా కన్నా ఇలా బెటర్. కొంచెం వేయించుకుని 1 నిమిషం లేట్ అవుతుంది అంతే, బాగా వేగుతాయి. లేదా కొంచెం కొంచెం వేయించుకున్నా పర్లేదు. దాన్ని మనం ఇలా మొత్తం అన్నీ కూడా చక్కగా మిక్సీలో వేసేసి పొడిలే చేసేసుకోవాలన్నమాట. రోజు మార్నింగ్ మీ ఇష్టం, ఇది ఎప్పుడైనా తాగొచ్చు. మార్నింగ్ అయినా తాగొచ్చు, లేకపోతే భోజనం అయ్యాక తాగొచ్చు, మన ఇష్టం. మనకి ఎప్పుడంటే అప్పుడు దీన్ని కాస్తంత పాలలో కలుపుకొని కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. లేదంటే డైరెక్ట్గా కూడా తాగినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది చేదు అవి ఉండదు. ఇన్ని రోజులు నా వీడియోలో ఎక్కువ చేదు, వేప, మెంతి ఇవే చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఎంత స్వీట్గా కమ్మగా చెప్తున్నాను మీకు. కాబట్టి ఇవి ఇలా చేసుకుని తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే మేలుకోండి, మీకు సిగ్నల్ ఇస్తుంది. కొంచెం కాళ్ళు ఏంటి టక్ మండటం లేదా పట్టేసినట్టుగా ఉంటాయి అన్నమాట. కాస్త అటు ఇటు తిరుగుతూ మోకాళ్ళని బెండ్ చేస్తూ ఉండండి. అదే కాళ్ళని కాస్తంత అటు ఇటు ఎక్సర్సైజ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ముదిరిపోయాక మనం ఏం వాడినా కూడా అది స్లో అయిపోతుంది. ఇదిగో నేనైతే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుని ఒక సీసాలో అయితే వేసేసుకుంటున్నానండి. ఒక సీసాలో స్టోర్ చేసుకుని మనకి పాలు ఇప్పుడు ఎలాగో మార్నింగ్ మనం ఏదో కాఫీయో టీయో ఏదో తాగుతూ ఉంటాం కదా, ఆ కాఫీ బదులు మనం ఇది యాడ్ చేసుకున్నారనుకోండి, చక్కగా కమ్మగా ఉంటుంది తాగడానికి, చాలా హెల్తీ కూడా. ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ వెంటనే తెప్పించుకుని చక్కగా మొదలు పెట్టేసేయండి. ఇంకా ముదిరిపోకుండా చూసుకోండి. ముదిరిపోయాక మెడిసిన్స్కి వెళ్ళవలసి వస్తుంది. అలా వెళ్లకుండా ఉండాలంటే ఫస్ట్లోని ఇలా వాడుకుంటే మన ఆరోగ్యానికి డోకా ఉండదని నా ఉద్దేశం. నేను ఇలాగే వాడాను, మరి మీరు కూడా వాడండి. నేను ఇవన్నీ చేసుకున్నాను. ఏదైనా అనుభవంతో చెప్పింది వేరండి. అనుభవంలోంచి నేనైతే ప్రతిదీ నా విషయంలో అనుభవమే. చాలామంది అంటారు అన్నీ ఈవిడికే వచ్చేస్తాయా అనుకోవచ్చు. ఏమంటే ఒక వయసు వచ్చాక రావా చెప్పండి, మీరే చెప్పండి. ఒక వయసు వచ్చేసరికి అండి 40 వరకు మన అదృష్టం. ఏం తిన్నా ఎలా ఉన్నా బాగానే ఉంటాం. అక్కడి నుంచి మొదలవుతాయండి. ఆడవాళ్ళకి మరీ ఎక్కువ మొదలవుతాయండి. కాబట్టి ఒక వయసులో వచ్చేయడం కామన్, కానీ దాన్ని మనం ఇలాంటి రెమెడీస్ని ముందే వాడేసుకున్నాం అనుకోండి, ఆ బాధ నుంచి తప్పించుకుంటామా లేదా చెప్పండి. అదే మొదలుపెట్టుకున్నాక ఆపరేషన్లు పడ్డాక అప్పుడు ఎలాగ పప్పు నూనెలు వాడాలి, ఇవన్నీ వాడాలి, మెడిసిన్ వాడాలి. దానికన్నా ఇదే బెటర్ కదా నా ఉద్దేశం అయితే మాత్రం. ముందే కొంచెం సిగ్నల్ ఇస్తుంది బాడీ అండి. మొక్కళ్ళు కూడా సిగ్నల్ ఇస్తాయి, టక్ మంటూ అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేసేయాలి. స్టార్ట్ చేసాం అనుకోండి, హాస్పిటల్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. మనం హాస్పిటల్ చుట్టూ తిరిగే బదులు చూడండి, ఇలాంటి రెమెడీస్ చుట్టూ తిరిగితే మనకి అవి మనల్ని రక్షిస్తాయి. ఇందులో మాత్రం కన్ఫర్మ్ అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ తెప్పించుకుని వాడి
మీ మొకాళ్ళ నొప్పులు తగ్గించుకుంటారని కోరుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, సీ యూ.